అనుకున్నదొకటి అయిందొకటి. ప్రతిరోజు ఒక్కసారైనా సరే నా లైఫ్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారేమో, 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. దివాళీ వస్తుంది కదా, హౌస్ మొత్తం కూడా కొంచెం డీప్ క్లీన్ చేసుకుందామని. హాలు, బెడ్రూము, బాల్కనీస్ అంతా కూడా కొంచెం నీట్గానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేస్తూనే ఉన్నా. కిచెన్ ఇంకా నా కంట్రోల్లో ఉండదులేండి. ఈ పిల్లలు ఉండేది కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా మెస్సీ అయిపోతూనే ఉంది. ఈరోజు 6 కంతా లేచానమాట. నా అలారం మోగేదే 6:30కి నా ఫోన్లో. అలాంటి నేను 6కే లేచినాను. లేచిన వెంటనే వచ్చి ఇక్కడ చపాతీకి పిండి కలిపి పెట్టాను. ఆలు ఏమో ఫ్రై చేసేద్దామని చెప్పి పెట్టాను. చపాతీ చేసాము అంటే బాబు లంచ్కి కూడా అదే తీసుకెళ్తాడు. అసలు ఎలా లేసి వచ్చిందో ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. కానీ 6కి నేను లేసి బయటకు వస్తే 6:10 కంతా ఈమె వచ్చి కూర్చొని సుప్రభాతం వింటుంది. నేనే షాక్ అయినాను. అసలు నార్మల్గా పొద్దున్న లేవగానే సుప్రభాతం పెడతాను, అది కూడా సౌండ్ కూడా లేదు, జస్ట్ ఒక పాయింట్లో పోతుంది ఆ సుప్రభాతం కూడా, అంతే. ఎంత బాగా లేసి వచ్చి కూర్చొని ఏం చూస్తుందో. ఇంకా నా కిచెన్ క్లీనింగ్ కాస్త స్వాహా అనుకున్నా నేను. 3 డేస్ నుంచి ఇలానే ప్లాన్ చేసుకుంటున్నా. ఏదో ఒక అడ్డంకం వచ్చి ఇంకా ఆగిపోతుంది. ఇంకెప్పుడు క్లీన్ చేసుకుంటానో ఏమో నాకు అర్థం కాలేదు. ఇంకా ఈరోజైతే ఫిక్స్ అయిపోయిన మిడ్నైట్ వీళ్ళిద్దరిని పడుకోబెట్టి అప్పుడు క్లీన్ చేసుకుందామని. ఇక్కడేమో మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఆలు ఫ్రై అయితే చేశాను, ఆలు కుర్మా చేశాను సారీ. ఇంకేమో పపాయ కూడా తినేసామన్నమాట. తిన్న తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వెజిటేబుల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. అందుకే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. పిల్లలు ఉంటే ఇదే సంగతి, ఏదనుకున్నా ఎప్పటికీ జరగదు. మీ పిల్లలు కూడా ఇంతేనా, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారా? కింద కామెంట్ చేసి వీడియో ఇస్తే సబ్స్క్రైబ్.